అమెరికాలో మాంద్యం భయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతూ ఉండగా నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది. బీబీకే ప్రసాద్ గారు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు దేశీయంగా కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది. నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది. కారణం ఏంటి, ఎలా చూడాలి, రీజన్స్ ఏంటో మాట్లాడదాం. బీబీకే ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఏంటి ఒక్కసారిగా ఇంత డౌన్ అవడాన్ని స్టాక్ మార్కెట్ లో ఎలా చూడాలి, రీజన్స్ ఏంటి? రీజన్స్ ఒకటే రీజన్, జియో పొలిటికల్ క్రైసిస్ ఒకటి మెయిన్ గా. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఫైటింగ్ వస్తే కనుక మిడిల్ ఈస్ట్ అంతా కూడా క్రైసిస్ వస్తుంది. దాంతో మొత్తం అన్ని కంట్రీలు దెబ్బతింటే అనేది ఒక భయం. రెండవ భయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడంతో అక్కడ రిసెషన్ వస్తుందని ఎవ్రీబడి ఈస్ ప్రిడిక్టింగ్. అమెరికా పడిపోతే అక్కడ జరుగు చేస్తే మనకు తుమ్ములు వస్తాయి. అదర్వైజ్ దర్ ఇస్ నథింగ్ టు బి వరీడ్. ఇండియాలో ఏది నెగిటివ్ గా లేదు. ఇండియాలో పడిపోయింది అంటే డబ్బులున్న ఇన్వెస్టర్లు అందరికీ కొనుక్కోవడానికి బ్రహ్మాండమైన ఛాన్స్. ఓకే, అంటే ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటేనమ్మా, అంటే జాగ్రత్త అంటేనేమో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాము, ఎక్కువ జాగ్రత్తలు కావాలి అనుకునే వాళ్ళు ఉంటేనేమో వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా లార్జ్ క్యాప్ లో కొనుక్కోవడానికి ట్రై చేయాలి. అంటే రీజనబ్లీ లార్జ్ కంపెనీ, చిన్నవి కాకుండా. అలా కాదు కొద్దిగా గొప్ప కనుక నాకు మొమెంటం లో ఉంటే బాగుంటుంది, ఫాస్ట్ గా రావాలి, రిటర్న్స్ అనుకుంటే కనుక చిన్నవి కొనుక్కున్నా బాగానే ఉంటుంది. ఎసెన్షియల్ గా ఇప్పుడు కూడా జరగాల్సింది అంటే రిసెషన్ లో కూడా కొన్ని సెక్టర్స్ బాగుండి తీరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ, ప్రతి ఒక్కళ్ళు తినవలసినటువంటి వస్తువులు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ లాంటి వస్తువులు, అలాగే ఫార్మాస్యూటికల్స్ అన్నిటికన్నా ముందు ఈ టైంలో బాగా తగ్గొచ్చే అవకాశం ఏంటంటే ఇప్పుడు కూడా ఈ సెన్సిటివ్ సెక్టర్స్ ఉంటాయి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అది నిజానికి బ్యాంకులో అక్కడ యుద్ధం వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా అందరికీ ఇంట్రెస్ట్ మనకు డెబిట్ చేసేది పెరుగుతూనే ఉంటాయి బ్యాంకులకి ఇన్కమ్. కాబట్టి ఫైనాన్షియల్ సెక్టర్స్ కొనుక్కోవాలి, ఫార్మాస్యూటికల్స్ కొనుక్కోవాలి, ఎఫ్ఎంసీజీ కొనుక్కోవాలి. అందులో పెద్ద పెద్ద కంపెనీలు చాలా అన్రీజనబ్లీ లో ప్రైసెస్ వస్తున్నాయి, ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఓకే, అంటే కేవలం అమెరికా మాంద్యమే అంటారా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అవకాశం కూడా ఈ మార్కెట్లపై ఎఫెక్ట్ చూపించింది అనుకోవచ్చా? మెయిన్ యుద్ధం భయం అమ్మా. ఇప్పుడు ఇమీడియట్ గా ట్రిగ్గర్ రావడానికి అయితే యుద్ధం భయం. కానీ బట్ ఎవ్రీథింగ్ యాడ్స్ అప్. ఎలా ఉంటుందంటే అందరూ కూడా జనం ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన అపోహలోకి వెళ్ళిపోయారు. ఏమని ఆల్రెడీ చాలా ప్రైస్ ఉంది, చాలా ప్రైస్ ఉన్నాయని చెప్తా ఉంటారు. బాగా పెరిగిపోయింది అంటారు. పెరిగిపోయిన కారణం దానికి లాభాలు పెరిగితే పెరిగింది కాబట్టి పెరిగింది అనకూడదు అనే సెన్స్ లేకుండా ఓన్లీ అబ్సల్యూట్ నెంబర్స్ వస్తారు. దాంతో ప్రాబ్లం వచ్చేది ఏంటంటే అందరూ కూడా అమ్ముకోవడానికి రెడీగా ఉంటారు. ఏ క్రైసిస్ వచ్చినా ఫస్ట్ చేసేది వాళ్ళు అమ్మేస్తారు. అటువంటిప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వైజ్ ఇన్వెస్టర్స్ షుడ్ లుక్ ఇట్ యాజ్ ఆపర్చునిటీ.